అన్యమతస్తుల్ని బదిలీ చేసేటటువంటి ప్రక్రియ టీటీడీ ప్రారంభించింది. ఒకప్పుడు అన్యమతస్తులు మామూలుగా ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్లాగో అట్లాంటి ఉద్యోగాలే ఉండేది. టీటీడీ కూడా ప్రభుత్వ వ్యవస్థ కాబట్టి. అన్యమతస్తులు అక్కడ ఉంటున్నారన్నటువంటి విషయాన్ని అప్పట్లో రాజశేఖర రెడ్డిని ప్రశ్నించింది ప్రతిపక్షం. అదేది నేను వచ్చిందే మొట్టమొదటిసారి అయితే నేనెప్పుడు నియమించాను అని అడిగితే గతంలో నియమించినటువంటి వాళ్ళు అని చెప్పి అధికారులు చెప్పారు. అప్పుడు ఒక కొత్త చట్టం తీసుకొచ్చాడు. అప్పటి నుంచి కొత్తగా నియామకాలు అన్యమతస్తులకి అవకాశం లేదు. దాని మీద కోర్టుకు వెళ్తే కూడా హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా కొట్టేసింది. అది హిందూ ధార్మిక సంస్థ, స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ, దాంట్లో అన్యమతస్తులు అక్కర్లేదని. అప్పటి నుంచి అయిపోయింది. రాజశేఖర రెడ్డి ఆ చట్టం తీసుకొచ్చిన తర్వాత నుంచి. అయితే అంతకుముందు నియమితులైనటువంటి వాళ్ళు ఎప్పటికీ ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పటికి లైమ్ లైట్ పోస్టులో కొండపైన వెయ్యరు, కింద ఉన్నటువంటి వాటిలో వేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళను కూడా మారుమూల ప్రాంతాలకు పంపించేటటువంటి చర్యలు ప్రారంభించారు నాయుడు గారు వచ్చాక. మొదటి పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు 47 మందిని గుర్తించారట. టీటీడీ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్న అసుంతాని బదిలీ చేశారట. అదే సందర్భంలో నరసింగాపురంలోని ఆయుర్వేద ఫార్మసీకి బదిలీ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చిందట. మిగిలిన వాళ్ళని కూడా త్వరలోనే బదిలీ చేస్తామని చెప్పేసి ప్రకటించారట.